ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వారు కోరుకుంటున్నారు. మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే, మేము మీకు దొరకని మేము రాజధానిగా చేస్తాము, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము, వలసలను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది. ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి. ఏ వ్యవసాయ వ్యవస్థే కాదు సార్, కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్ లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్. ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి, లేదంటే చీరాల వెళ్ళాలి, లేదంటే నర్సరావుపేట వెళ్ళాలి. కేవలం ఒక విద్యా వ్యవస్థలు కూడా సరైన విద్యా వ్యవస్థను ఎవరు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ చెప్పు బాగా మాట్లాడుతున్నావు, చెప్పు. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు. ఓసీ కేటగిరీకి 500 మీరు పేమెంట్ చేయండి, మేము మీకు అప్లికేషన్ ఫిల్అప్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 చేస్తే చాలు అని చెప్పి అంటున్నారు. దానివల్ల మేము 2 ఎగ్జామ్స్ కి అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం ఒక ఎగ్జామ్ కి మేము పెట్టుకోగలుగుతున్నాము. యూనివర్సిటీని కుల రాజకీయాలుగా మత రాజకీయాలుగా చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు. మన జాతి పతాకం యొక్క రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది. కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సార్ ఇది. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు. మేము నమ్మి మీ వెనక వస్తున్నాం సార్, మీకోసం ఇంత దూరం వచ్చాం. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్, మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ తరం ఉన్నారమ్మా, మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం. మేమంతా ఐపీఎస్ పవర్ స్టార్ సోల్జర్. పవర్ స్టార్ ఈక్వల్స్ టు పీపుల్. మీరే చెప్పారు రాత్రి, మానవ సేవ మాధవ సేవ అన్నారు. మేము మీ సేవకులం సార్, అంతే. ఈ నవతరం కోసం మా నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్. మా ఫస్ట్ ఓటు మీకే. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొట్టే కావ్య. గత ప్రభుత్వంలో జరగని న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత 8 నెలలుగా నేను ప్రభుత్వ అధికారులు, పాలకులు, నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. చివరిగా అనుకున్నది సాధిస్తున్నాను అనుకునే సమయంలో ఇదిగో న్యాయం అని చూపించిన అధికారులు ఇంతలోనే దాని ముందు ఆ అనే మరొక అక్షరం ఉందని గుర్తు చేసి అన్యాయంగా ఈరోజు నా మీద అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ పెట్టి నా జీవితాన్ని కూడా నాశనం చేసేందుకు ఇక్కడ కుట్రలు చేస్తున్నారు. మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నాలాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి, చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు, నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్.